మీకోసం కాకపోయినా ఒకే ఒక్క లైక్ ఇవ్వండి. ఎందుకంటే మీరిచ్చే లైక్ వల్ల యూట్యూబ్ ఆల్గోరిథము ఉద్యోగం యొక్క అవసరం ఎవరికుందో వాళ్ళందరికీ కూడా వీడియో పంపిస్తది. కాబట్టి లైక్ చేయడం మాత్రం మిస్ అవ్వద్దు. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ జాబ్ గురించి మాట్లాడుకోబోతున్నాము. 25థ్ ఏప్రిల్‌న దీనికి సంబంధించి క్లియర్ కట్ డీటెయిల్స్‌తో ఇంకొక వీడియో చేస్తాను. బట్ ఇనీషియల్‌గా ఈ జాబ్ ఏంటి? దీన్ని ఎట్లా అప్లై చేసుకోవాలి? దీనివల్ల ఉపయోగాలేంటి? మనకి క్వాలిఫికేషన్ ఏముంటుంది? అనేది ఎవ్రీథింగ్ ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మీకు ట్రై చేస్తాను. ప్రతీదీ చెప్తాననమాట. సో, ఈ డేట్ నోట్ చేసి పెట్టుకోండి. అంటే 25థ్ ఏప్రిల్‌న దీనికి ఓపెన్ అయితే 24థ్ మే వరకు దీనికి టైం అనేది ఉంటుంది. సెలక్షన్‌కి సంబంధించినటువంటి ప్రాసెస్‌లో భాగంగా కేవలం సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఉంటుంది. ఆ టెస్ట్ పాస్ అయితే సరిపోతుంది. ఈ జాబ్‌కి సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఆ ఎగ్జామ్ తర్వాత. సింగిల్ ఎగ్జామ్ ద్వారా దీన్ని సెలక్షన్ చేస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్ ఇట్లా ఏమి ఉండవనమాట. ఒకే ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత మీకు జాబ్ ఇచ్చేస్తారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసేటువంటి ఉద్యోగాలు ఏంటి? ఎన్ని? జూనియర్ ఎగ్జిక్యూటివ్‌కి సంబంధించినటువంటి ఉద్యోగాలు. గ్రూప్ బి ఏ1 గ్రేడ్ హోదాలో మీకు పర్మనెంట్ జాబ్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఇవి. అలాగే బేసిక్ పేనే దాదాపు 40,000 వరకు ఉంటుంది దీంట్లో. ఈ 40,000 నుంచి 1,40,000 వరకు కూడా బేసిక్ పే అనేది ఉంటుంది. మినిమమ్ 40,000. అన్ని రకాల ఎలవెన్స్‌లు ఉంటాయి మళ్ళీ బేసిక్ పేతో. ఎన్నెన్ని ఎలవెన్స్ ఇస్తారు? ఏమిస్తారు అంటే డిఎన్ఎస్ ఎలవెన్స్ ఇస్తారు. హౌస్ రెంట్ ఎలవెన్స్ ఇస్తారు. మెడికల్ బెనిఫిట్స్‌కి సంబంధించినవి ఇస్తారు. ఇన్ని రకాల పర్క్స్ ఉంటాయి దీంట్లో. సంవత్సరానికి మీకు 13,00,000 సాలరీ ప్యాకేజ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే నెలకి మీకు జాబ్‌లో చేరగానే దాదాపు 1,00,000కి పైగానే మంత్లీ సాలరీ అనేది ఉంటదనమాట. అంటే ప్రతీదీ కూడా పర్మనెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవన్నీ. నార్మల్‌గా కాంట్రాక్ట్ జాబ్స్, ఔట్‌సోర్సింగ్ ఇలాంటివేమీ కాదు. పర్మనెంట్ లైఫ్ సెటిల్ జాబ్ అంటే ఇదే అనమాట. నెలకి జాబ్‌లో చేరగానే 1,00,000కి పైగానే మనకి సాలరీ అనేది ఖచ్చితంగా ఉంటది. ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటనేది చూద్దాం ఒకసారి. చాలామంది ఏ సంస్థ నుంచి నోటిఫికేషన్ వస్తదా అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది. ఈ సంస్థ నుంచి మనకు అఫీషియల్‌గా జూనియర్ ఎగ్జిక్యూటివ్‌కి సంబంధించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగాల్లో మీకు దీనికి సంబంధించి భర్తీ చేయడానికి 2025కి సంబంధించి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ మీకు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా ఎవ్వరైనా సరే మీరు హ్యాపీగా, సంతోషంగా అప్లై చేసుకోవచ్చు. ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఆన్‌లైన్ విధానంలో దీన్ని అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ విషయానికొస్తే గనక భారీగా ఉన్నాయని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి. 309 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్ని క్యాస్ట్‌ల వాళ్ళకి పీడబ్ల్యూ కేటగరీ వాళ్ళకి కూడా దీంట్లో వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగరీలో 125, ఈడబ్ల్యూఎస్ 30, ఓబీసీ దానికొచ్చేసరికి 22, ఎస్సీ 55, ఎస్టీ 27 ఈ విధంగా ప్రతి క్యాస్ట్ వాళ్ళకి కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. పీడబ్ల్యూకి సంబంధించి సి కేటగరీలో కూడా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా మనకి పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకూడదు. దీన్ని ఖచ్చితంగా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఈ పోస్ట్‌లకి సంబంధించి ఏజ్ లిమిట్ ఎట్లా ఉంది? 24థ్ మే 2025 నాటికి మినిమమ్ ఏజ్ అనేది 18 ఇయర్స్ 18 ఏళ్ళు ఉండాలి. మాక్సిమం ఏజ్ గ్యాప్ వచ్చేసి 27 సంవత్సరాలు ఉండాలన్నమాట. సో, ఇది ఇది ఓబీసీ వాళ్ళైతే గనక 30 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 32 ఇయర్స్ వాళ్ళకిచ్చారు. పీడబ్ల్యూడీ వాళ్ళకి 34 ఇయర్స్ వరకు ఇచ్చారు. క్వాలిఫికేషన్స్ విద్యా అర్హత విషయానికొచ్చినట్లయితే ఎవరైతే ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయ్యి ఉంటారో బీఎస్సీ సైన్స్‌కి సంబంధించినటువంటి విభాగంలో అది కూడా మనకి ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అనేది చదివుండాలని చెప్తున్నారు. ఈ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ క్వాలిఫికేషన్ నాకు లేదు అనుకుంటే మీరు బీటెక్ పాస్ అయితే సరిపోతుంది. ఎనీ స్ట్రీమ్‌లో మీరు బ ఎ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ ఎనీ స్ట్రీమ్‌లో పాస్ అయితే సరిపోతుంది. అప్లికేషన్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ వుడ్ బి ఎనీ వన్ ఆఫ్ ద సెమిస్టర్స్ కరిక్యులమ్. అంటే మీరు ఫిజిక్స్, మ్యాథ్స్ గనక ఎనీ కరిక్యులమ్‌లో వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్‌గా ఉంటే సరిపోతుంది బీటెక్ పాస్ అయినప్పుడు. సో, బీటెక్‌లో చాలా స్ట్రీమ్స్‌లో ఉంటాయి ఇవి. సో, క్యాండిడేట్స్‌కి ఎక్కువగా స్పోకెన్ అండ్ రిటన్ ఫార్మ్ ఆఫ్ ఇంగ్లీష్‌లో 10+2 స్టాండర్డ్ యొక్క లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్ రిటన్‌గా ఉండాలి. అలాగే పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్‌కి సంబంధించి పాస్ మార్క్స్ వస్తే సరిపోతుంది. మినిమమ్ ఇంత పర్సెంటేజ్ రావాలని కూడా ఏమీ లేదు. చక్కగా పాస్ మార్క్స్ వచ్చాయి నాకు అనుకుంటే మనం డెఫినెట్‌లీ దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ హావింగ్ ఆహ్, బీటెక్ ఆర్ బీఎస్సీ ఇంజినీరింగ్ డిగ్రీ అలౌడ్ టు అప్లై వేర్ ప్రిస్క్రైబ్డ్ యాస్ ద ఇంజినీరింగ్ అని చెప్పి క్లియర్‌గా ఇచ్చారు. అంటే బీటెక్ వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఫైనల్ ఇయర్‌లో ఉన్నారో వాళ్ళకి మాత్రం ఛాన్స్ లేదు. అలాగే మీకు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డేట్స్. ఈ డేట్స్ ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అవైలబులే, ఎలిజిబులే.
సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే డీటెయిల్డ్‌గా సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి ఆ యొక్క నోటిఫికేషన్‌లో అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. ఒకే ఒక కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఎగ్జామ్ అయితే టెస్ట్ ఉంటుంది. ఒక చిన్న కంప్యూటర్ టెస్ట్. అలాగే వాయిస్ టెస్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత అప్లికేషన్ వెరిఫికేషన్ తర్వాత వాయిస్ టెస్ట్ చేసిన తర్వాత ఒక యాక్టివ్ సబ్స్టెన్స్ సైకలాజికల్ అసెస్మెంట్, ఫిజికల్‌కి సంబంధించి మెడికల్ ఎగ్జామినేషన్, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేసేసి ఈ వేకెన్సీస్‌కి వెంటనే ఎంపిక చేస్తారు. సో, మీరు అఫీషియల్ వెబ్‌సైట్ ఉంది. ఆ వెబ్‌సైట్‌లో మీరు ప్రతీదీ అప్‌డేట్ చేస్తే దానికి సంబంధించిన సిలబస్ అవన్నీ గూడా ఉన్నాయి దాంట్లో. ఒకటే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మిగతా వాళ్ళందరికీ కూడా దాన్ని కండక్ట్ చేస్తారు. సో, నేను అడుగుతుంది ఒకే ఒక్క లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల యూట్యూబ్ ఆల్గోరిథం ఎవరెవరికో పంపిస్తది. ఎవరైతే ఉద్యోగ అవసరాల కోసం వెతుకుతున్నారో వాళ్ళందరికీ వీడియో పంపిస్తది. వాళ్ళకి హెల్ప్‌ఫుల్ అవుతది. వాళ్ళు జాబ్ కొట్టారనుకోండి, మీరిచ్చే ఒక లైక్ వల్ల ఒక లైఫ్ ఎక్కడో సెటిల్ అవుతది. మనం తెలిసే చేయాలని లేదు గదా! హెల్ప్ ఎప్పుడు గూడా. తెలియకుండా చేయడమే నిజమైనటువంటి గొప్ప హెల్ప్. సో, ఒక్క లైక్ ఇవ్వండి. వాళ్ళకి హెల్ప్‌ఫుల్ అవుతది.